ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీ దీపములు వెలుగుచుండనీయుడి. కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మంటి వారమైనటువంటి మనలను ఆయన జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనము పిలువబడ్డాం. వెలుగు సంబంధులమై నిలిచియుండి ఆయన గుణాతిశయములను ప్రచురించటానికి రాజులైన యాజక సమూహముగా ఏర్పరచుకున్నాడు మనలను ఆయన. లేఖనం మాట్లాడుతుంది, ఆయన వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను అని. మనము కూడా వెలిగింపబడి దేవుని కుమారులుగా జీవవాక్యమును చేతపట్టుకొని లోకములో జ్యోతుల వలె ఉండాలని మనల్ని ఉంచాడు. దేవుని ఎరిగిన వారముగా, ఆయనను విశ్వసించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా అధికారం ఇయ్యబడిన వారముగా, ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడినటువంటి మనకు దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. మీ దీపములు వెలుగుచూ ఉండనీయుడి. క్రమముగా, సంపూర్తిగా, చిరకాలము అవి వెలుగుతూ ఉండనీయండి. వెలిగింపబడిన మీరు అనేక మందికి మార్గము చూపుటకు దీపస్తంభము మీద ఉంచబడిన దీపము వలె వెలుగుచూ ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఈ నూతన దినమును ఆరంభిస్తున్న నేపథ్యములో ఒక ప్రశ్న మనం వేసుకోవలసిన అవసరం ఉన్నది. నీ దీపము వెలుగుచున్నదా? పితరుడైన దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవులకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము నీ హృదయములో భద్రపరచబడి నీ మార్గములకు, నీ త్రోవులకు వెలుగుగా ఉన్నదా? మన అనుదిన జీవితంలో ప్రతి అడుగు, ప్రతిదినం దేవునికి ఎంత సమీపముగా ఉన్నావో, దేవునికి దూరస్థుడవైపోతున్నావో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. దేవునితో సంబంధం తెగిపోయినట్లయితే దేవుని ప్రేమ నుండి, ఆయన శక్తి నుండి నువ్వు దూరం అవుతావు. నీతిసూరుడైన దేవునితో అనుసంధానింపబడి ఉన్నంత వరకు నువ్వు వెలుగుతూనే ఉంటావు, శక్తి పొందుకుంటుంటూనే ఉంటావు. అంధకారము నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరుచున్నట్లు మా హృదయముల మీద ప్రకాశించునని అద్భుతమైన సాక్ష్యం ఇది. ఈ ఉదయకాలము నీ సాక్ష్యం ఏమై ఉన్నది? నీ వ్యక్తిగత జీవితములో, నీ ఆత్మీయ జీవితములో, నీ పనిలో, నీ కుటుంబములో, సహవాసములో నీ సాక్ష్యం ఏమిటో దావీదు మాట్లాడుతున్నట్లుగా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పగలిగే విశ్వాసం నీ దగ్గరున్నదా? మసకబారిన పరిస్థితుల్లో, దీపం కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మీ దీపములు వెలుగుచూ ఉండనీయండి. నీ ఆత్మీయ జీవితం వెలుగుతో నింపబడాలి. అది ప్రకాశించి అనేక మందిని ఆకర్షించేదిగా దేవుని దగ్గరకు ఉండాలి. నీవు వెలుగు సంబంధిగా చేయబడ్డావు. దేవుడిష్టపడుతున్నాడు, నువ్వు చీకటి సంబంధివి కాదు. నిత్యము ఆయన సన్నిధిలో నువ్వు కనబడి
ప్రార్థన జీవితము కలిగి విశ్వాసములో ఆయనను హత్తుకొని ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించటానికి సిద్ధపడాలి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో వెలుగైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఆయన నీలో నివసించులాగన ఆయన నీలో అడుగు పెడితే నీలో ఉన్న ప్రతి చీకటి పారద్రోలబడి నువ్వు వెలిగించబడి దీపస్తంభము వలె ఆయనకు సాక్షిగా నిలవబడతావు. వెలుగు సంబంధివిగా నువ్వు మారిన జీవితాన్ని కలిగిన వానిగా నువ్వు ఉండగలుగుతావు. ఈ నూతన దినం హృదయ ద్వారాలు తెరిచి నీతిశూరుడైనటువంటి ఆయనను నిత్యము నీకు వెలుగుగా ఉంటానని వాగ్దానము చేసిన దేవునిని నీ హృదయంలోనికి ఆహ్వానించగలవా? ఆయన కొరకు స్థానం ఏర్పరచగలవా? ఆయన వాక్యము నీలో జీవించటానికి నువ్వు సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు. మీరు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు. మా దీపములు నీ కొరకు వెలుగుచ్చు ఉండనిచ్చేలాగిన సహాయము దయచేయండి. ప్రతి చీకటి సంబంధమైన శక్తిని, అపవాది క్రియలను యేసు నామములో లయపరచి మా మార్గముల మీద, మా జీవితాల మీద నీ వెలుగు ప్రకాశింపచేసి నిత్యము వెలుగు సంబంధులుగా మీరు సిద్ధపరచి ప్రతిష్ఠించమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.